రైల్ స్టేషన్లు బస్ స్టాండ్ల కాడ బండ్లాగంగానే అన్నలు ఉరుకొస్తారు. బ్యాగులు లగేజ్ ఏమున్నా దెబ్బ దెబ్బ తీసుకుపోయి ఆటోల క్యాబ్లలో పెడుతుంటారు. పదో పరకో ఇస్తే అదే వాళ్ళకు కూలి. ఇక గూడ్స్ బండ్లకు ఎక్కించే సామాన్లు మార్కెట్ల మూటలు మోసుడు ఇట్లా అన్నిటికాడ అన్నలే ఉంటారు. పక్క పనిని బట్టి కూలి ఉంటుంది. కానీ గీడ చూడు రీ అవు అక్కలే అమాలి పని చేస్తున్నారు అన్నలకు పోటీగా. పట్నం మాదన్నపేట కూరగాయల మార్కెట్ల మబ్బుల్నే వచ్చి కూరగాయల మూటలు మోస్తున్నారు. అంతా ఊర్లకెళ్ళి బతకొచ్చినోళ్లే. 20 సంవత్సరాలు అవుతుంది. 2 గంటలకు 3 గంటలకు అట్లా వస్తాం. 20 రూపాయలు మూటకు. అప్పుడు 2 రూపాయలు ఉండే. 30-40 సంవత్సరాలు చేయబట్టి 2 రూపాయలకు రూపాయకు మోసినాం. ఇంట్లో 20 రూపాయలు ఇస్తారు ఒక మూట ఎత్తుకోపోతే. పట్నం అంతా నిద్రపోతుంటే వీళ్ళు పనిలుంటారు అన్నట్టు. లెక్కకైతే అమాలి పనిలా అన్నలుంటారు. కానీ ఈ మార్కెట్ల అక్కలే మోస్తారు. నిన్నీయాల కాదు శానేండ్ల సంధి నడుస్తుందట. ఊర్లకెళ్ళి రైతులు కూరగాయలు ఆకుకూరలు పట్టుకొచ్చి మార్కెట్లు అమ్మితే కొనుక్కున్న చేట్లు బండ్లు కట్టి ఇంకో మార్కెట్ కు తీసుకుపోతారు. గా మూటలు దించుడు మళ్ళా బండిలకు ఎత్తుడు నడుస్తుంటది. చేసినాడు గిరాకున్నప్పుడు 800, 700, 600, 500 అట్లా వస్తాయి. 50, 60, 70 దాకా మోస్తాం. నేను పెళ్లి కాకముందు నుంచి మార్కెట్లోనే మోస్తున్నా. నా పెళ్లి అయి 11 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇదే మార్కెట్లో మోసినాను. కానీ మూటలు మోసుడంటే అంత అల్కగా చేసే పని కాదాయే. పెద్ద పెద్ద మూటలు మోసి బొక్కలన్నీ కరిగిపోయింది. ఏం చేస్తాం? ఇదే పని ఏరే పని చేయాలంటే రాదు మాకు. ఇదే పని అలవాటు. ఏ పని అదే పని చేస్తున్నాం. ఎట్లా మోస్తున్నారో ఏండ్ల సంధికి పని ఎట్లా చేస్తున్నారో ఇలా ఓపికకు దండం పెట్టాల్సిందేనబ్బా.